రూపాయి కూడబెట్టి ఏదో ఒక ఆస్తి కూడబెట్టుకోవడం మానవ సమాజం యొక్క ప్రాథమిక లక్షణం. ఇదే నాగరికతకి, మానవ సమాజం అభివృద్ధికి ఇదే చిహ్నం. ఇది లేకపోతే అసలు మనిషి బతకలేడు. మనం ఏది కూడా సంపాదించింది మన దగ్గర మిగలదు అని అనుకుంటే సంపాదించేవాడే ఉండడు. మనం కష్టపడి సమకూర్చుకున్న ఆస్తికి రక్షణ లేదు అని అంటే ఎవరో అసలు ఆ ఆస్తులు సమకూర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. అది ఒక అరాచకమైనటువంటి సమాజం అవుతుంది. ప్రజలు కష్టపడి సమకూర్చుకున్నటువంటి ఆస్తులు, ముఖ్యంగా స్థిరాస్తులు, భూములు, భవనాలు, బిల్డింగ్లు, ఇట్లాంటి వాటిని సరిగ్గా రిజిస్టర్ చేయటం, వాటిని రక్షించటం, ఎవడు పడితే వాడు కబ్జా చేయకుండా రక్షించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధుల్లో మొట్టమొదటిది. అసలు మనం ప్రభుత్వాన్ని పెట్టుకున్నదే దానికోసం. లేకపోతే మనకెందుకు ఈ ప్రభుత్వాలు? ఇంత ట్యాక్సులు కట్టి వాళ్ళని మేపటం ఎందుకు మనం? మరి బాబు, ఎవడు పడితే వాడు వచ్చి మా ఆస్తులు కాజేయకుండా, మా స్థిరాస్తుల మీద జొరబడకుండా కాపాడండి అని చెప్పి ఇంత పెద్ద వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాం. వాళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నాం. అది గమనించుకోకుండా ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్లు మనమేదో వాళ్ళ దయతో, వాళ్ళ భిక్షంతో బతుకుతున్నాం అనే ఆలోచనలో ఈ రోజున పరిపాలన చేస్తున్నారు. అది దీని అంతటికీ ఒక మూల కారణం అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆస్తి హక్కులు రక్షించడానికి ముఖ్యంగా ఆ రోజుల్లో భూమే ఎక్కువ ఉండేది. ఎవరి దగ్గర పెద్ద బిల్డింగ్లు లేవు, అన్ని గుడిసెలే. బిల్డింగ్లు లేవు, పెద్ద పరిశ్రమలు కూడా లేవు ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చేసిన మేలు ఏంటంటే రైతువారి పట్టాలు ఇచ్చి భూమి మీద హక్కులకి రక్షణ కల్పించారు. ఒకసారి మీ పట్టా రికార్డుల్లో ఉంటే మీ జోలికి ఎవడు రాడు, మీ భూమి మీదకి ఎవడు రారు, ఎవరు వచ్చి ఆక్యుపై చేయరు అనే రక్షణ కల్పించారు. కాబట్టే మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాలు ఆ రోజుల్లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఈ మేర భూములకు రక్షణ లేదు ఆ రోజున. వాళ్ళతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతాలు స్థిరపడటానికి, అభివృద్ధి చెందడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఆస్తులకు రక్షణ ఉండేది. 1906 నుంచి 1912, 1906 నుంచి 12 అంటే ఇప్పటికి 125 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఊరూరు సర్వే చేసి, ఆ రోజుల్లో రోడ్లు ఉండేవి కాదు, ఏముండేవి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఊరూరా సర్వే చేసి ఏ ఊరిలో ఏ భూమి ఎవరి కింద ఉందో అన్ని కాగితాలు రాసి, ఆ కాగితాలని ఇట్లా ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఇట్లా ప్రింట్ చేయించేవాళ్ళు. ప్రింట్ చేసి ఊళ్ళో అందరికీ కరణం దగ్గర ఉండేది, మున్సిపల్ దగ్గర ఉండేది, ప్రభుత్వం దగ్గర ఉండేది. ముందు దీన్ని ఎవడో మార్చలేడు. ఒకసారి పుల్లయ్య పేరు మీద పలానా సర్వే నెంబర్లో 3 ఎకరాలు ఉంటే జిల్లా కలెక్టరో, గవర్నరో, లేకపోతే ఇంకొకళ్ళో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే తప్ప ఆ పేరు మారదు. అంత పగడ్బందీగా ఆస్తులను రక్షించారు వాళ్ళు. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే జరగని చోట దీన్ని ఆర్ఎస్ఆర్ అంటారు, రీసెటిల్మెంట్ రిజిస్టర్ అని. జరగని చోట చేత్తో రాశారు. దాన్ని ఫెయిర్ అడంగలని అంటారు. చేత్తో రాసినా, ప్రింట్ చేసినా దానికి వాల్యూ ఒకటే. అందులో పేరు ఎవరో మార్చలేరు ఒకసారి పేరు నమోదైన తర్వాత. 1923లో ఒకసారి ఇట్లాంటి సర్వే జరిగింది. 1954లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళొకసారి సమగ్రంగా 53-54లో సర్వే చేసి జీవోలు ఇచ్చి పట్టాలని స్థిరీకరించారు. అప్పుడు ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో జమీందారీ గ్రామాలు ఉండేవి, చాలా ఈనాం గ్రామాలు ఉండేవి. ఆ ఈనాం భూములకి, జమీందారీ భూములకి గవర్నమెంట్ దగ్గర ఈ ప్రింటింగ్ లెక్కలు ఉండేవి కాదు. అక్కడ చేత్తో రాసేవాళ్ళు. వాటికి కూడా రికార్డు ఉంది, కానీ చేత్తో రాసేవాళ్ళు. అందులో సర్వీస్ ఈనామని, అగ్రహారాలని, అట్లా రకరకాల వాళ్ళకి జమీందారులు ఇచ్చినటువంటి భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ ఎస్టేట్లన్నీ అబాలిష్ చేసి దున్నేవాడిదే భూమి అని చెప్పి అప్పటికి భూమి మీద ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళ పేరును పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ 1954లో జరిగినాయి. 54కు ముందు అసైన్మెంట్ ఇచ్చిన వాటి అన్నిటినీ 54లో రెగ్యులరైజ్ చేశారు. అసైన్మెంట్ అయినా సరే ఇది పట్టా కింద లెక్క అని చెప్పి. ఆ రకంగా 1954లో చాలా వరకు భూముల మీద శాశ్వత హక్కులు కల్పిస్తూ స్వాతంత్ర భారతదేశంలో పట్టాలు ఇచ్చారు. అంతా సజావుగానే సాగింది. ఈ లోపల ఈ అసైన్మెంట్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి బంజరు భూముల్ని పేదలకు పంచిపెట్టడం మొదలెట్టారు 50లో, 60లో, 70లో. వాటి మీద చాలా గొడవలు అయినాయి. తిరిగి అమ్ముకోవటం, అమ్ముకునే హక్కు లేకపోయినా అమ్ముకోవటం, వీటి మీద 2-3 రిజిస్ట్రేషన్లు అవ్వటం, ఇవన్నీ గొడవలు అయినాయి. 3-4 వేల కేసులు హైకోర్టులో వచ్చి పేరుకుపోయినాయి వీటి విషయాల్లో. 2013లో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఈ వేల కొద్ది కేసులన్నింటినీ పరిష్కరిస్తూ కొన్ని ఆర్డర్లు వేశారు. ఏంటంటే, అంతకుముందు చుక్కల భూములుగా ఉన్నటిని 12 సంవత్సరాలు కనుక అనుభవంలో ఉంటే
వాటిని రెగ్యులరైజ్ చేసేయండి, పట్టాలు ఇచ్చేయండి అని. హైకోర్టు ఆర్డర్ అది. అసలు ఈ చుక్కల భూమి అంటే ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఊళ్ళోకి వచ్చి ఈ భూమి ఎవరిదిరా అని అడిగితే కొన్ని భూములకి ఎవరు నాది అని ముందుకు రాలా. ఎందుకు రాలేదు ఆ రోజుల్లో అంటే కారణం ఉంది. ఆ భూమి మీద ఎవరు లేక కాదు, ఇది నాది అని పేరు రాయించుకుంటే శిస్తు కట్టాలి. ఆ రోజుల్లో భూములు ఏం పండి సచ్చేవి కాదు. పండకుండా నా పేరు రాయించుకుని శిస్తు నేను ఎక్కడ కట్టను, అసలే ఏమి తినడానికి కూడా గింజలు పండతలేదని చెప్పి, ముఖ్యంగా పల్నాడు ఏరియా, డ్రై ఏరియాలు, అప్లాండ్స్లో ఎవడు ముందుకు రాలా పేరు రాయించుకోవడానికి. ఆ పేరు ఎవరిది రాయని కాడ చుక్క పెట్టారు, దాన్ని చుక్కల భూమి అన్నారు. ఆ సర్వే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ రైతు పండించుకుంటూనే ఉన్నాడు, కాబట్టి పేరు లేదు అతని రికార్డు మీద. అసలు కాలక్రమేణా కాలువలు వచ్చినాయో, బోర్లు వచ్చినాయో, కరెంట్ వచ్చిందో ఏదో ఒక రకంగా, లేకపోతే తర్వాత పంటలు మారినాయి, మామిడి మొక్కలు వేసుకున్నారో, హార్టికల్చర్ వేసుకున్నారో, పండించుకుంటున్నారు. అటువంటి చుక్కల భూముల్లో 12 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్న రైతులకి పట్టాలు ఇవ్వండి అని చెప్పి నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్లో చెప్పాడు. కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ చుక్కల భూములను రెగ్యులరైజ్ చేసే పని. ఈ గవర్నమెంట్ కూడా మేము చేస్తామంటున్నారు, కొన్ని చేస్తున్నారు. ఇదే జడ్జిమెంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే నాగార్జున రెడ్డి గారు, అప్పట్లో ఈనాములు, సర్వీస్ ఈనాములు ఇచ్చినటువంటి భూముల్ని దేవాదాయ శాఖ వాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి అని ఇచ్చారు. అంటే అంత పెద్ద 5,000 కేసుల్లో అదొక పార్టు ఆ జడ్జిమెంట్. ఈనాములు, సర్వీస్ ఈనాములు మీ రిజిస్టర్లో రాసుకోండి అని చెప్పి దేవాదాయ శాఖ చెప్తే వాళ్ళు కొత్తగా ఒక 38 రిజిస్టర్ అని పెట్టి దాంట్లో ఈ మొత్తం ఎక్కిచ్చేశారు. ఎక్కిచ్చేసి వాటన్నిటినీ 22C1 అని చెప్పి ఆ సెక్షన్ కింద రిజిస్టర్ ఆఫీస్లో వీటికి రిజిస్ట్రేషన్ చేయమాకండి అని చెప్పి లిస్ట్ ఇచ్చేశారు. కానీ ఈ ఈనాం భూములు, సర్వీస్ ఈనాం భూములు 1954 నుంచి ఎన్నోసార్లు అమ్మకాలు, కొనుగోళ్లు చాలా జరిగినాయి, 2013 దాకా. ఇది పక్కా భూమి, పట్టా ఉంది, ఇన్ని క్రయ విక్రయాలు జరిగినాయి అని చెప్పి కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు. ఆ ఆఖరిని కొనుక్కున్నాడు, దొరికిపోయాడు. ఇక దీన్ని అమ్మడానికి వీల్లేదు అని చెప్పి అట్లా బందిఖానాలో బిగిచ్చేశారు. అది ఒక మేజర్గా కొన్ని లక్షలాది ఎకరాలు అందులో ఇరుక్కుపోయినాయి. ఇంకొకసారి మనకి ఇరుక్కుపోయింది ఎప్పుడంటే 2017-18లో మీ భూమి పోర్టల్ తయారు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ డిజిటీకరణ మొదలెట్టింది. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన అనిల్, అంతకుముందు చీఫ్ సెక్రటరీ చేశారు ఆయన, అప్పుడు CCLA ఆయన ఉండగా డిజిటీకరణ జరిగింది. వెబ్ల్యాండ్ అని అంటారు, డిజిటీకరణ అంటారు, కంప్యూటరైజేషన్ అంటారు. ఆ డిజిటైజేషన్ జరిగేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లోకి ఎక్కించాలి. కానీ ఏ రికార్డు ఎక్కించాలి? 1906 రికార్డు ఎక్కించాలా, 1954 రికార్డు ఎక్కించాలా, 2014 రికార్డు ఎక్కించాలా, 2015 రికార్డు ఎక్కించాలా? ఈ గందరగోళంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, అప్పట్లో రిజిస్ట్రేషన్ వేరు, రెవెన్యూ రికార్డు వేరు. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయిపోద్ది కానీ రెవెన్యూ రికార్డులు మారవు. 4 సార్లు చేతులు మారతాయి రిజిస్టర్ ఆఫీసులో, రెవెన్యూ రికార్డు మాత్రం మార్చుకోరు. అవసరం వాళ్ళకి తెలియదు.